కీర్తనలు 128 అధ్యాయం 2వ వచనం యొక్క సందర్భం. నీ చేతి కష్టార్జితము నీవు తిందువు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. ఈ వాక్యం ఆరోహణ కీర్తనల అనే సమూహంలో కీర్తనలు 120 నుండి 134 భాగమైన 128 కీర్తనలో ఉంది. ఈ కీర్తన ప్రధానంగా యెహోవాకు భయపడి ఆయన మార్గాలలో నడుచుకునే వ్యక్తి యొక్క కుటుంబ జీవితంలో మరియు వృత్తిలో లభించే ఆశీర్వాదాలను వివరిస్తుంది. కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు. 1. యెహోవాకు భయపడే వ్యక్తి ధన్యుడు. 2. ఆయన కష్టానికి ప్రతిఫలం పొందుతాడు. 2వ వచనం. 3. ఆయన భార్య ద్రాక్షవల్లి వలె, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. 4. సీయోను నుండి ఆశీర్వాదాలు పొందుతాడు. 5. తన మనుమలను చూస్తాడు, ఇశ్రాయేలుకు శాంతి ఉంటుంది. ఈ 2వ వచనం యొక్క సందర్భం ఏమిటంటే, యెహోవాకు భయపడే వ్యక్తి పొందే భౌతిక మరియు వృత్తిపరమైన ఆశీర్వాదం ఇది. దేవునిపై ఆధారపడి నీతిగా కష్టపడే జీవితానికి ఇది దేవుడు ఇచ్చే ప్రతిఫలం. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవి. కష్టానికి విలువ. దేవుడు మన కష్టార్జితాన్ని తినడాన్ని ఆశీర్వదిస్తాడు. దీని అర్థం మనం సోమరితనాన్ని విడిచిపెట్టి నీతిగా నిజాయితీగా పనిచేయాలి. దేవునిపై ఆధారపడిన సంతృప్తి కేవలం కష్టపడటమే కాకుండా మన శ్రమ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామని గుర్తించాలి. ఈ సంతృప్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వస్తుంది. ఆశీర్వాదం మరియు ధన్యత కేవలం డబ్బు సంపాదించటం కాదు. దేవుని మార్గంలో సంపాదించిన దాన్ని తింటే నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు అనే దేవుని హామీ లభిస్తుంది. ధన్యత అనేది కేవలం సంపద కాదు, జీవితంలో దైవిక శాంతి, కుటుంబ సమృద్ధి మరియు ప్రయోజనం కలిగి ఉండటం. ముగింపు. మన కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడైతే మన జీవితం కేవలం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు కుటుంబపరంగా కూడా సుఖశాంతులతో నిండిన ధన్యమైన జీవితంగా మారుతుందని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది.